పాలు కారే దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమో ఏడవక, మీ నిమిత్తమో మీ బిడ్డల నిమిత్తమో ఏడవండి అని మందలించుడు. కొంతసేపు ధ్యానము. నీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన నీకు పాపముల చేత రక్షించిన కస్తుని గూర్చి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు స్థలము. యేసు ప్రభు మూడోసారి శిలువ కింద బోర్ల పలుట. ఓ యేసు క్రీస్తువ, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు గాయము వలన వారు బలహీనులైరి, కొలపాతకులు నిష్ఠురము మితిమిచ్చి ఉండెను. కట్టకు కదుటయే కష్టముగా నుండినను శీఘ్రముగా నడువాలని రాణులు తొందర చేయుచుండిరి. ఇచ్చట ప్రభు మూడోసారి శిలువ కింద బోరుట బాగును యోచించుం గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుని యేసువా, దేవుడి వారి ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణమును ఈ లోకాసులను జయించుటకు మీరు కపాల కొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూసి నాకు వరప్రసాదములు దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదములు నాకు ఇచ్చినడలా ఇక ఏనాటికి పాపములో పడను. ఆమేన్. మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నాటికి కావలసిన మా ఇళ్ళము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశించక కీడుల నుండి మేము రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత నిండిన మరియమ్మ గారు వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే.
ఈ గర్భఫలమందు జయస్సు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగలగండి స్వామి. మా మీద దయగలగండి స్వామి. విశ్వాసుల యొక్క ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో స్తుతింతురుగాక. యేసు ప్రభు యొక్క వస్త్రములను విలుచుట. యేసు క్రీస్తువా నిన్ను ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభుని వస్త్రములను కొలపాతకులు బలవంతముగా ఒలిచినప్పుడు వారి శరీరముతో వస్త్రములు ఖర్చుకుని ఉండెను. ఆ క్రూరులు వాటిని మట్టితనముగా పెరిగినప్పుడు వస్త్రములతో కూడా మాంసము ఊడి వచ్చుట వలన వారు పడిన కఠోర వేదనను చూచి పరితపించదము గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెతుకట ఇందుటకును విరక్తత్వములకు విరుద్ధమైన పాపములను చేయక ఉండుటకును సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరుకువేసి మీ మీద మాత్రము ప్రేమనుంచుటకు నాకు అనుగ్రహమును దయచేయండి స్వామి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా ఇళ్ళను మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపలేని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు స్లేవ్ మీద కొట్టబడుట. యేసు క్రీస్తుగా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. రక్షించుదురు. యేసు ప్రభుని స్లేవ్ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్య పితకు తమ జీవితమును బలిగా ఒప్పగించినారని ధ్యానించుకునుగాక. ఈ కిరాతకులు ఇంత మొలవ చేత వారిని స్లేవకు అంటగొట్టి ఆ స్లేవను నాటి అవమానం గల ఆమె రాణి మీద వారిని
నా రక్షకుడు యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అవి ఇంకా ఎన్నటికి నిన్ను విడవకుండా నిలబెట్టుకు నిరంతరము మీ పాదములు కాచుకుని ఉండచేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించున్నాను. మీకు ద్రోహం చేసినందుకు ఇంటి మనసుతో దుఃఖపరుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. కాలానికి కావలసిన మా ఇళ్ళను మాకు నడుచుకోండి. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశించబడవారని పరిశుద్ధ మరియమ్మ సర్వోన్నత మాత, పాపాత్మైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. కలిగినట్లు కాల్చివేసిన శోధలు గుండెన చీల్చివేసిన కష్టాల కొలిని కాల్చివేసిన శోధలు వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పు, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అందరము కూడా మోకరించుగా ఈ 12వ స్థలం యొక్క పవిత్రమైనటువంటి ఈ ఘట్టాన్ని ధ్యానం చేసేటువంటి సమయంలో ప్రియా దేవుని యొక్క సహోదరి సహోదరుల క్రీస్తు భగవానుడు ఆ శిలువలో 3 మేకల మధ్య వేలాడుతూ ఆకాశమును భూమికి మధ్యలో వేలాడుతున్నటువంటి ఆ యేసయ్య యొక్క మరణ వేదన మనందరము కూడా పరిశీలన చేసుకోవాలి. ఆ శిలువ యొక్క పరమార్థాన్ని
మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన భుజాల మీద వేయబడినటువంటి సిలువ, ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ సిలువ మనమందరము కూడా సృష్టి గ్రంథంలో ఆది కాండములో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, ఏదైనా యొక్క తోటలో తోట నడుమ వేయబడినటువంటి మంచి చెడ్డల నుంచేటువంటి ఆ వృక్ష ఫలం యొక్క ఆ యొక్క మ్రానును దేవుడు చెప్పినటువంటి మాటను అతిక్రమించినటువంటి ఆది తల్లిదండ్రులు ఈ తోట నడుమ ఉన్నటువంటి చెట్టు పండు తినవద్దు అని చెప్పినటువంటి ఆ మాటను అతిక్రమించి తోట నడుమన్నటువంటి చెట్టు పండు తిన్నప్పుడు ఆ చెట్టు పండు తినడం వలన మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాడు. ఆ సిలువ యొక్క మనం చూస్తున్నటువంటి ఆ సిలువే ఆనాడు తోట నడుమన్నటువంటి చెట్టు యొక్క మ్రాను. ఆ మ్రానుతో ఈ లోకములో మొట్టమొదటిగా మానవుడు చేసినటువంటి అతిక్రమం అనేటువంటిది ఇదిగో ఆ చెట్టు యొక్క దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారముగా తినవద్దన్న పండును తిన్నటువంటి ఆ స్థలం నుంచే, ఆ యొక్క మ్రాను నుంచే ఇదిగో యేసుక్రీస్తు భగవానుడు తన భుజాల మీద వేయబడినటువంటి సిలువ మ్రాను. ఆ సిలువ మ్రాను మానవులు చేసినటువంటి అతి ఘోరమైనటువంటి పాపముల వలన, దేవుని యొక్క ఆజ్ఞలకు మేరటం వలన ఆ పాపం అనేటువంటి సిలువనిదిగో మనం చేసినటువంటి పాపం అనేటువంటి ఆ చెట్టు యొక్క మ్రానును ఈ రోజున సిలువ రూపముగా కనబడుతుంది. అంతేకాకుండా మానవులు ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా చేసినటువంటి ప్రతి పాప భారము ఇదిగో ఆయన భుజస్కంధాల మీద వేయబడింది. ఆ సిలువే ఇదిగో ఈ రోజున మనందరము కూడా ఆ క్రీస్తు భగవానుడు భారమైనటువంటి సిలువ మ్రానును మోస్తూ 3 సార్లు నేలకు ఒరిగినట్లుగా మనం చూస్తాం. మన పాప భారం ఎంత అధికమైందో ఈ 14 స్థలాలలో 3 స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లుగా ఆయన బోర్లగిల పడినప్పుడు ఇదిగో దేవుడు ఎంతగానో వేదన కలిగి ఉన్నాడు. ఆ సిలువలో కలిగినటువంటి మన పాప భారము మరింతగా ఎక్కువగా అవటం వలన ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఇదిగో ప్రియమైనటువంటి దేవుని యొక్క సహోదరి సహోదరుడా, ఆ సిలువ తన భుజాల మీద వేయబడింది. ఆ చెట్టు మ్రానే ఈ రోజున సిలువ రూపంలో మనం చేసిన పాపమే. అది ఆయన పరిశుద్ధుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసయ్య ఆయన భుజస్కంధాల మీద మోస్తాడు. ఆ సిలువ మోయబడినటువంటి ఆయన ఇదిగో మనందరి యొక్క జీవితాలను రక్షణ తీసుకొచ్చినటువంటి ఇదిగో సిలువ. ఆనాడు అవిధేయత కలిగినటువంటి మానవుడు చేసిన పాపము, విధేయత కలిగినటువంటి మానవుడు వలన మనకు కలిగినటువంటి గొప్ప రక్షణ కలిగినటువంటి సిలువ. ఆ సిలువను చూసి పవిత్రమైనటువంటి మార్గంలో నడవడం కావలసిన శక్తిని దయచేయమని ఆ ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువు సిలువ మీద మెట్టి పొందుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు 3 గంటల సేపు సిలువ మీద మహా ఆవేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తలవంచి మరణించుటను ధ్యానించుదుము గాక. క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను. యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు ప్రియ పిల్లను నేను, బ్రతుకు చేయబడిన ప్రియ పిల్లను, యేసు ప్రియ పిల్లను నేను, బ్రతుకు చేయబడిన ప్రియ పిల్లను. నా చేతులు సంఖ్యలో పడినవి, నా రాతను చెరిగిపోచున్నవి. నా చేతులు సంఖ్యలో పడినవి, నా రాతను చెరిగిపోచున్నవి. నా వేదనలన్నీ వేయబడినవి, నా చేతులు తలదించుకున్నవి. నా వేదనలన్నీ వేయబడినవి, నా చేతులు తలదించుకున్నవి. యేసు ప్రియ పిల్లను నేను, వరకు చేయబడిన
చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను, వదకు చేయబడిన గొరియ పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు. 13వ స్థలము యేసు ప్రభు శిలువ నుండి దింపబడ్డారు. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. మీ లోకం రక్షించి యేసు జీవం విడిచిన వెనుక వారి శిష్యులకు జోసేపు నికోదేము వారిద్దరూ వారిని స్లేవతో నిండిన వారి తల్లి చేతుల్లో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగులించుకొనుటను ధ్యానించడము గాక. కొంతసేపు ధ్యానము. పద్నాలుగో స్థలము యేసు ప్రభు శరీరము సమాధిలో ఉంచుట. యేసు క్రీస్తుగా మేము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. లోకము రక్షించుటకు ప్రభు శరీరము సమాధి భూస్థాపన చేయుటకు శిష్యులు మోసుకొని పోయి వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ తిరి శరీరము తానే సమాధిలో కనపరిచి అట్టి వెనుక వారు సమాధి మూసి అందరూ వెళ్ళిపోయటము యోచించడం కాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసి ఉన్న రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవవంతులై లేచిరి కదా. ఈ ఉత్థానము చూసి లోకాంతము నేను మీతో ఉత్థానమగుటకు మోక్షమునందు సదా మేము పొగిడి ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. అలాగే కావలసిన మరణము మాకు దొరుకుతుంది. మా యొక్క అపరాధములను ఆ రక్షకుడా, లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడును, ద్రోహయోగి యోధా మద్దు వలన శత్రువులకు చూపింపబడును. అనాసు, కైఫాసు, పిలాతు, హెరోదు వాళ్ళ ముందర అవమానముగా అప్పగింపబడును. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడును, కొరడాలతో కొట్టబడును, ఉమియబడును. మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రమును తీసి మీ ముసలి మీద కొట్టి ఈటి చేత పడిచి తెరవబడును చిత్తగించిద్రి. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవుని వారు చూచి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క శిలువ మీద కొట్టబడి మనస్తాపబడిన దొంగవారిని తీసుకుపోయిన స్థలమునకును నన్నును తీసుకుపోండి. ఆమేన్. పరిశుద్ధ బాబు గారి తలంపు కొరకు ఒక పరలోక జపం, మంగళవార్త జపం, త్రిలోక స్తోత్రాన్ని అందరం కలిసి భక్తితో ధ్యానం చేసుకుందాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపుడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా ఇన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా
స్తోత్రముకు నమస్కారములు కలుగును గాక. పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదులు కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రముకు నమస్కారములు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదులు కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రముకు నమస్కారములు కలుగును గాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదులు కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన 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 యేసయ్య ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన
జీవమునిచ్చిన పరమ పితా నీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమ పితా నీకే స్తుతి ఆరాధన. రక్షించిన యేసు క్రీస్తు ఆరాధన.
ఆహారమునిచ్చితివి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. సాధించుదాము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవతలు యన్మానము ద్వారా మీ పాద జ్ఞాపకను మా కోసంగా చిత్తగించితే మీ దివ్య శరీర రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజపను. మీ రక్షణ ఫలితం మేము నిరంతరము చూడను. యుగములో జయించు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. పూజుడో దేవుడే పొడు స్తుతింపబడునగాక. మాధుర్యం గల పరిణామము స్తుతింపబడునగాక. దేవ మానవుడైన యేసు స్తుతింపబడునగాక. పావనమైన వారి నామము స్తుతింపబడునగాక. ఫ్రాన్సిస్ ను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, దేవుడు వారి యొక్క ఉద్యోగాలలో తోడుగా ఉండాలని ప్రత్యేక విధముగా ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. వరగంజి శేఖర్ బాబు, సునీల జ్యోతి గారులను దేవుడు దీవించి వారికి మంచి గర్భఫలాన్ని ప్రసాదించాలని, లాజరు, ప్రశాంత్, సిద్ధార్థ్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ఈనాటి దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. తన దేవాలయ నిమిత్తము ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ ఈ ఇళ్లపాలతో పాటు మన యొక్క వ్యక్తిగత తలంపులను ఈ దివ్య బలి పూజలో సమర్పిద్దాం. గుడి గంటల నాదస్వరం గగనతరంగమై చేయగా
యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ పూజను యోగ్యంగా నిర్వహించుటకు చేసినటువంటి పాపలన్నింటి కూడా దేవునికి ఇప్పుడు సమర్పించుదాము. పాప మన్నింపును దయచేయమని వేడుకుందాము. చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత, చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలా వలెను, పౌలు వలెను శిలా వలెను, పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 21వ వచనం నుంచి 28వ వచనం వరకు. ఆ జనులతో యావే ప్రభుడు అయిన నా మాటలు ఇట్లు చెప్పుము. నేను ప్రజలను చెల్లాచెదురైన జాతుల నుండి తిరిగి రప్పింతును. వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును. వారి దేశమున ఇశ్రాయేలు కొండలపై నుండి వారిని ఒక జాతిగా ఐక్యము చేయుదును. ఒక రాజే వారిని పాలించును. వారు మరల 2 జాతులుగాను 2 రాజ్యములుగాను చీలిపోరు. వారు మరల రోతగొలుపు విగ్రహముల ద్వారా గాని పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు. నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును. వారు నా ప్రజలగుదురు, నేను వారికి దేవుడు నగుదును. నా సేవకుడైన దావీదు వారిని పాలించును. ఒక రాజు వారి నేలును, వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటింతురు. నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు. అది వారి పితరులు వసించిన నేల. వారును వారి సంతతియు తరతరముల వరకు అచటనే జీవించుదురు. నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును. నేను వారితో సమాధానార్థమైన నిబంధనము చేసుకొందును. అది నాకును వారికి నిత్య నిబంధనముగా ఉండును. వారిని స్థిరపరిచి వారి సంఖ్యను పెంచుదును. నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును. నేను వారితో వసింతును. నేను వారికి దేవుడు నగుదును. వారు నా ప్రజలగుదురు. నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతంగా నెలకొల్పినప్పుడు ప్రభుడనైన నేను ఇశ్రాయేలులను పవిత్రపరచువాడనని అన్యజాతులు గ్రహించును. ఇది ప్రభువాక్కు.
మీతో ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 11వ అధ్యాయము వచనములు 45 నుంచి 57 వరకు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము వచనములు 45 నుండి. మరియమ్మతో కలిసి వచ్చిన ఈ శిష్యులు ఈ కార్యమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ కార్యమును గురించి వివరించిరి. అంతటా ప్రధానార్చకులు పరిసయ్యులు సభను సమావేశపరిచి, మనము ఏమి చెయ్యుదుము? ఇతడేమో అనేక సూచక క్రియలను చెయ్యుచున్నాడు. మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు. అప్పుడు రోమీయులు వచ్చి మన పవిత్ర స్థలమును మన జాతిని రెండిటిని నాశనము చేసెదరు అని చెప్పిరి. కాని వారిలో ఒకడు, ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా, మీకు ఏమీ తెలియదు, జాతి అంతయు నాశనమగుట కంటే ఒక మనిషి ప్రజల కొరకు మరణించుటే మీకు శ్రేయస్కరము కాదా అనెను. ఈ మాటను అతడు తనకు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను. కేవలము ఆ జాతి కొరకే కాదు, చెల్లా చెదురైన దేవుని సంతానము ఏకము చేయుటకు అటుల మరణించనున్నాడని పలికెను. కావున వారు ఆనాటి నుండి యేసును తుదముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అందుచే యేసు అప్పటి నుంచి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను. ఆయన అచ్చట నుండి నిర్జన ప్రాంత సమీపమునున్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్లి తన శిష్యులతో అచ్చటనే ఉండెను. యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను. అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమను తాము శుద్ధి చేసుకొనుటకై పండుగకు ముందుగానే యెరూషలేమునకు వచ్చియుండిరి. వారు యేసు కొరకు వేచియుండిరి. దేవాలయమున ప్రజలు, నీకు ఏమి తోచుచున్నది? అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ప్రధానార్చకులు పరిసయ్యులు ప్రజలను యేసు ఎక్కడ ఉన్నాడో ఎరిగిన పక్షమున వారు తమకు తెలపవలసినదిగా ఆదేశించిరి. వారు ఆయనను బంధించుటకై అటులా ఆజ్ఞాపించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఉపవాసము చేయొచ్చు సమకూర్చినటువంటి కానుకలు నీకు ఆమోదయోగ్యముగా ఉండునట్లుగా ప్రార్థించుచున్నాము. ఇవి మాకు పాప పరిహారపు సాధనములుగా ఉపకరించి నీ కృపకు పాత్రులను చెయ్యునుగాక. నీవు వాగ్దానము చేసిన శాశ్వత రక్షణమును మాకు ప్రాప్తించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు నీ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసి
నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనుచుచున్నావు. కావున దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓనా ఏలినవారా, ఓనా సర్వేశ్వరా, ఆరాధన నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెల్లించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవయ్యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఓనా ఏలినవారా, ఓనా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, గురువులందరితో పాటు ఇక్కడ గుమికూడిన నీ ప్రజలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్య తల్లి యగు మరియ మాతతోను, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోను, బ్రదర్ జోసఫ్ తంబి గారితోను, పునీతులతోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరము కూడా లేచి నిలబడి ఆ ప్రభువు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభు, ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటనే ప్రాప్తులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవమునకు కాపాడును గాక. ఆమేన్. Bye.
నిండిన మంచి చేసువా, మహామధురంతో నిండిన మంచి చేసువా, దాసుడైన నేను దేవుని వారి సముఖములో మోకాల మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘ వసించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగనందు విచారించి తలపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమ అనెడు సుకృత తలంపులను నా ఎక్రముల మీద ఓ ప్రభువా, మేము అత్యంత వినయముతో నీ ఘనతను ప్రార్థించుచున్నాము. నీవు నీ కుమారుని అతి పవిత్రమైన శరీర రక్తములతో మమ్ము పుష్టిగా పోషించుచున్నావు. కావున అతని దివ్య జీవములో మమ్మలను కూడా భాగస్థులనుగా చేసినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో సేవలో జీవించుచుందుము. సోదరులారా, చాలా సంతోషం. 30 అనే గ్రామము నుండి ప్రారంభమైన ఈ తప్పు ఆధ్యాత్మిక కూడికలు ఈ నాగాపురం గ్రామంతో ముగిశాయి. ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క కూడికలు, ఈ సదస్సులు దేవునికి మహిమకరంగా జరిగాయి. దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ఈ యొక్క 40 దినాల కూడికలు ఈ సంవత్సరం సంథింగ్ స్పెషల్, ప్రత్యేకం. ఏ సంవత్సరము లేని విధంగా ఈ సంవత్సరం మన విచారణలో ప్రతి గ్రామంలో కూడా శిలో మార్గము, పూజా బలి జరిగాయి. ఇది చాలా గొప్పగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చేతిలో పన్నెములను దేవుడే ఈ కార్యక్రమాన్ని ఆయనే మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ యొక్క సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఈనాడు ఈ నాగాపురం గ్రామంలో ఈ విధంగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినందుకు సంఘ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సంఘ పెద్దలు కొత్తవారైనా ఎంతో చక్కగా ఓర్పు నేర్పుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ దీక్షా బలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరందరూ కూడా ఎంతో ఓపికతో, విశ్వాసంతో, నమ్మకంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి దేవునికి మీ యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రదర్శించున్నారు. కాబట్టి ఈ రోజున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మళ్ళీ వచ్చే సంవత్సరం కనపడతాను. అదే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఉపదేశాలు మాతో అదేవిధంగా మన యొక్క సహాయ గురువులు శ్రీకాంత్ పాల్ గారు కూడా మన సంఘం తరపున నా తరపున గట్టిగా చప్పట్లు కొడతాం. అదేవిధంగా మన యొక్క మంచినటువంటి అమ్మగారులకు అలాగనే మన మాస్టర్ గారు అంతూరు మాస్టర్ గారు, భాస్కర్ మాస్టర్ గారు, రాజు మాస్టర్ గారు, అలాగే అనంత మాస్టర్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. అందరికీ ప్రేమను ఏర్పాటు చేశారు మా యొక్క సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు. చక్కగా లేచి నిలబట్లయితే అబ్బాయి ఇష్టం కాదు, చక్కగా టేబుల్ ఏర్పాటు చేశారు. అందరికి కూడా కూర్చుని చక్కగా భోజనం చేయవలసిన మనం చేస్తున్నాము. అందరికి కూడా ప్రేమను ఏర్పాటు చేశారు. టేబుల్ బలలు వేస్తారు, కుర్చీలు చక్కగా బారుగా వేస్తారు.